రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో, విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎంత ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు, ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి. మరి ఎలాగంటే బూతులు ఆడొద్దు అన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు